అందరికీ నమస్కారం అండి. ధనత్రయోదశి రోజు పూజలో కుబేర కుండలు ఎలా పెట్టుకోవాలి, ఈ కుండలను ఎవరు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఇంకా ఈ కుబేర కుండలను ఎక్కడ పెట్టుకోవాలి, కుబేర కుండలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ కుండలను పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు తీయాలి వీటిని అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఈ కుబేర కుండలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ఇంట్లో ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ధనం ధాన్యం సమృద్ధిగా అయితే ఉంటాయండి. అలాగే ఆ కుబేరుడి అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. కుబేరుడికి ఎంతో ఇష్టమైన కుండలండి ఈ కుబేర కుండలు. అయితే ఈ కుబేర కుండలను ఎవరు పెట్టుకోవాలి, ఈ కుబేర కుండలను పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలా అని అంటే అలాంటిది ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే ఈ కుబేర కుండలను అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా మొదటిసారి కుబేర కుండలు పెట్టుకోవాలి అనుకునేవారు ఈ కుండలను ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే ధనత్రయోదశి